హలో ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నాం కదా, కబీర్ భార్య ఇంట్లో సరుకులు లేక ఏం చేయాలని ఆలోచించి సంతకు వెళ్ళి సరుకులు తెద్దామని బయలుదేరింది. అప్పటికే రాత్రి 9 అయింది. కొట్లన్నీ మూసేస్తున్నారు. చివరికి ఒక కొట్టు మాత్రం మూతకు సిద్ధంగా ఉంది. కబీర్ దాస్ భార్య లూయి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళింది. కొట్టు యజమానిని తులసి సేట్ని చూసింది. ఏమండి, నేను కబీర్ దాస్ భార్యను. నన్ను లోయి అంటారు. ఈనాడు మా ఇంటికి సాధు మహాత్ములు ఆతిథ్యానికి వచ్చారు. మా ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. దయించి మీరు కొన్ని సరుకులు ఇచ్చినట్లయితే నేను వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వగలను. మీ సొమ్ము రేపు ఇచ్చేస్తాను. దయించి మీరు ఈ సహాయం చేయండి. మీకు జీవితం అంతా రుణపడి ఉండగలను అని చాలా వినమ్రతతో తులసి సేట్ని ప్రాధేయపడింది లోయి. తులసి సేట్ ఆలోచించాడు. లోయి సౌందర్యవతి, అందానికి మారుపేరు. ఆమె రూపలావణ్యాన్ని అతనిలో దుష్టభావాన్ని రేకెత్తించింది. సరే, నీవు ఇంత ఇదిగా అడుగుతున్నావు కాబట్టి, ప్రాధేయపడుతున్నావు కాబట్టి నీకు నేను సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నీకు కావలసిన సరుకులు తీసుకో. సొమ్ము కూడా తిరిగి ఇవ్వద్దు, కానీ నీ కోరిక తీరుస్తాను. ప్రతిఫలంగా నీవు నా మనోభిష్టాన్ని నెరవేర్చాలి, తృప్తిపరచాలి అని తన దుష్ట భావాన్ని లోయి ముందుపరిచాడు. తులసి సేట్ లోయకి తన చుట్టూ ఉన్న ప్రపంచం పరిభ్రమిస్తున్నట్లు గోచరిస్తుంది. శరీరం చలనం లేకుండా ఆగిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఒళ్ళంతా చెమటలు పోయసాగాయి. హృదయ స్పందన ఆగిపోయినట్లు అనిపించింది. నిశ్చేష్టురాలైంది. నిలబడిపోయింది. ఏమిటమ్మా, ఏదో ఒకటి తేల్చి చెప్పు, మేం కొట్టు మూయాలి అన్నాడు తులసి సేట్. ఆ మాటలతో మళ్ళీ లోయి మనసు బహిర్ముఖమైంది. కానీ ఏం చేయాలి? ప్రతి హిందూ స్త్రీ పరమ పవిత్రంగాను ప్రాణ సమానంగా భావించే పవిత్రమైన శీలాన్ని ఇక్కడ కోల్పోవడమా? అలాగని అదృష్టవశాత్తు ఇంటికి వచ్చిన అతిథుల్ని, ఆ సాధు మహాపురుషుల్ని ఆతిథ్యం ఇవ్వకుండా తరిమివేయడమా? ఆమెలో సంఘర్షణ తీవ్రంగా మొదలైంది. కొట్టు కట్టేయాలి, తొందరగా చెప్పమని సేటు ఒక పక్క బలవంతం చేస్తున్నాడు. ఏది ఏమైనా మహాత్ములకు ఆతిథ్యం ఇవ్వడం ప్రధాన కర్తవ్యం అని అనిపించింది లోయకి. వెంటనే తన అభిప్రాయాన్ని తులసి సేటుకు తెలియజేసింది. నేను మీ కోరికతో ఏకీభవిస్తున్నాను. అయితే ఒక షరతు. నేను అశ్లీలంగా మారి మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వలేను. మీరు సరుకులు ఇవ్వండి. నేను వెళ్ళి వంట చేసి వారికి వడ్డించి తర్వాత వెంటనే వచ్చి మీ కోరిక తీరుస్తాను అని చెప్పింది లోయి. తులసి సేటు వెంటనే కోరిన సరుకులన్నీ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి లోయి వంట తయారు చేసింది. భార్యాభర్తలిద్దరూ మహాత్ములకు ఆహారం వడ్డించారు. వారిని సంతృప్తిపరిచారు. భోజనానంతరం ఇరువురు కలిసి మహాత్ముల్ని పాదసేవ చేశారు. వారు నిద్రించగానే తాము భుజించడానికి ఇరువురు బయలుదేరి వంటగది వైపు నడుస్తున్నారు. మహాత్ముల సేవాభాగ్యం లభించినందుకు కబీర్ హృదయం సంతృప్తితో నిండిపోయింది. పొంగి వస్తున్న తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ లోయి ఇంతమంది సంత పురుషులకు ఆతిథ్యం ఇచ్చే భాగ్యం భగవంతుడు మనకి ఈనాడు కల్పించారు, మనకు ప్రసాదించాడు. ఇది నిజంగా మన జీవితంలో మరుపురాని మధుర సంఘటన అన్నాడు కబీర్ దాస్. భర్త మాటలను ఇంతవరకు ఆలకిస్తున్న లోయి భర్త వైపు తిరిగి చూసింది. ఆమె కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి. పెదవులు వణుకుతున్నాయి. శరీరం కంపించిపోతుంది. అదేమిటి లోయి, ఏమిటా కన్నీరు? నాకు తెలుసు, అవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు కదూ. సాధు పురుషులకు ఆతిథ్యం ఇచ్చిన తృప్తి నిన్ను అంతగా పరవశింపజేస్తుంది కదా అన్నారు కబీర్. లోయి ఆ మాటలు వినగానే బోరుమని విలపించసాగింది. కబీర్ దాస్కి పరిస్థితి అర్థం కాలేదు. కారణం ఏమిటో చెప్పమని భార్యను అడిగాడు. జరిగిన పరిస్థితి అంతా పోసగుచ్చినట్లు భర్తతో చెప్పింది లోయి. తనలాంటి దుర్మార్గురాలైన స్త్రీ చరిత్రలో కనిపించదని దుఃఖించసాగింది. భర్తకి ఇంత ఘోర అన్యాయం తలపెట్టిన స్త్రీ అన్వేషించినా అగుపించదని ఏడవసాగింది. కబీర్ దాస్ ప్రశాంతంగా లోయిని సమీపించి, లోయి, పిచ్చిదానా, ఎందుకింతగా దుఃఖిస్తున్నావు? నీవు చేసింది తప్పు కాదు. నీలో ఏ దోషము లేదు. క్లిష్ట సమస్యలో నీవు చక్కటి నిర్ణయం తీసుకున్నావు. ఒక భయంకరమైన సన్నివేశంలో బహు చక్కటి పరిష్కారాన్ని రూపొందించావు. భక్తుల సేవయే భగవంతుని సేవ. భక్తుల సేవ కన్నా మించిన భాగ్యం లేదు. అనవసరంగా దుఃఖించుకు. నీవు చాలా పవిత్రురాలు. అంతేకాదు, భక్తులకు ఆతిథ్యం ఇచ్చే ఈ అపూర్వ అవకాశాన్ని మనకు ప్రసాదించిన ఆ తులసి సేట్ కూడా నా దృష్టిలో పవిత్రుడే. అతడు సరుకులు ఇవ్వకపోతే మనం ఈ ఆతిథ్యం ఇవ్వలేము. అతడు సాక్షాత్తు భగవంతుడేనని భావం నాకు కలుగుతుంది. లోయి, పోదాం పద. నీవు అతనికి మాట ఇచ్చావు.
ఇచ్చిన మాట నెరవేర్చడం భక్తులమైన మన కర్తవ్యం. ఇప్పుడు చాలా రాత్రైంది, పైగా వర్షం పడుతుంది. నేను వచ్చి నిన్ను అక్కడ వదులుతాను. మళ్ళీ నీవు బయటకు రాగానే తీసుకొస్తాను అని ఆవిడని తీసుకుని వీధి గుమ్మం వైపు నడుస్తాడు. గొడుగు పట్టి ఆవిడను తులసి సేటు ఇంటికి తీసుకువెళ్తాడు. సేటుగారి వరండాలో కబీర్ నిలబడ్డాడు. లోయి లోపలికెళ్ళింది. తులసి సేటు దిగ్భ్రాంతి చెందాడు. ఆమె నిజాయితీకి ఆశ్చర్యపోయాడు. నీవు వచ్చావా? ఇంత రాత్రిపూట ఈ వర్షంలో ఎలా రాగలిగావు అన్నాడు తులసి సేటు. లోయి తల వంచుకొని నా భర్త తీసుకుని వచ్చారు అన్నది. ఆ సమాధానం సేట్ని కలవరపెట్టింది. నీ భర్త తీసుకుని వచ్చారా? నీవిక్కడికి ఎందుకు వస్తున్నావో అతనికి తెలుసా అని ప్రశ్నించాడు. తెలుసు, జరిగిన విషయమంతా చెప్పాను. సాధుజనులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సహకరించిన మీరు భగవత్ స్వరూపమని చెప్పి నన్ను వెంటబెట్టుకుని వచ్చారు అన్నది లోయి. తులసి సేటు ఆశ్చర్యపోయాడు. నీ భర్త ఎక్కడున్నాడు అని అడిగాడు. బయట వరండాలో నా కోసం వేచి ఉన్నారని చెప్పింది. ఆ సమాధానం ఇచ్చింది. లోయి తులసి సేటు బయటకు వచ్చి కబీర్ని చూశారు. ప్రశాంత చిత్తముతో నిశ్చింతగా రామధ్యానం చేస్తున్న కబీర్ని చూశాడు. పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. తాను చేసిన అపరాధానికి సిగ్గుపడిపోయాడు. సేట్జీ పరమభక్తులను కష్టపెట్టినందుకు వ్యధ చెందాడు. లోయి పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు. ఆపుకోలేని దుఃఖంతో కబీరు పాదాలపై పడి, నేను దుర్మార్గుడును, నా పాపానికి నిష్కృతి లేదు, నన్ను క్షమించి రక్షించండి అంటూ దుఃఖించాడు తులసి సేటు. సూర్యకాంతిలో మంచుగడ్డ కరుగులాగున కబీరు దివ్య తేజస్సు ముందు తన కామవాంఛలు కరిగిపోయాయి. తులసి సేట్లో నూతన పరివర్తన కలిగింది. అతని జీవితంలో నూతన పరిణామం ఏర్పడింది. ఊహించిన తీరానికి జీవితం మలుపు తిరిగింది. బ్రతుకుకు సార్థక్యం ఏమిటో గ్రహించడానికి మనసు పరితపిస్తున్నది. గత జీవన విధానానికి స్వస్తి చెప్పి కొత్త జీవితాన్ని చేపట్టేందుకు అంతర్యంలో నిర్ణయాలు జరుగుతున్నాయి. కబీర్ పూరితంగా తులసి సేట్ను ఆలింగనం చేసుకున్నాడు. పశ్చాత్తాపం గల మనిషి దైవత్వం గల వ్యక్తి అని తెలియజేశాడు. జరిగిన తప్పిదానికి పశ్చాత్తాపం చెందడం మంచిదేనని, అలాంటి తప్పే రెండోసారి జరగకుండా చూసుకోవడం ఉత్తమమని సూచించాడు. నివ్వెరపోయి నిలబడి ఉన్న తులసి సేట్ను సమీపించి తన అమృత సందేశాన్ని కీర్తన ద్వారా గానం చేశాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.